తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గంగవరం నిర్వాసితులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. పోర్ట్ లోపలికి వెళ్లి అన్ని గేట్లకు తాళాలు వేశారు. పోర్టులోని రైలు పట్టాలపై కూర్చుని తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి చొరవ తీసుకోలేదు. ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్ గంగవరం నిర్వాసితుల్ని కనీసం పలకరించకపోవడంతో నిర్వాసితులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అదాని గంగవరం పోర్టు గేటు వద్ద గంగవరం నిర్వాసితుల ఆందోళన శనివారం 4వ రోజుకు చేరుకుంది. పోర్టు ఉద్యోగులు కూడా న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం నుంచి విధులు బహిష్కరించి నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. దీంతో అదాని గంగవరం పోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 4 రోజుల నుంచి గంగవరం నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోర్ట్ లోపల ఉన్న గేట్లకు తాళాలు వేసి రైలు పట్టాలపై కూర్చుని ఆందోళనకు దిగారు. హామీలిచ్చి మాట మరిచారు. గతంలో నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 45 రోజులు ధర్నా చేపట్టారు. అప్పుడు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఆర్డీఓ హుస్సేన్ పోర్టు యాజమాన్యంతో చర్చించి నిర్వాసితులకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తామని, కనీస వేతనం 26,000 చేస్తామని, తొలగించిన ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నాను ముగించారు. అయితే 10 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను పోర్టు యాజమాన్యం అమలు చేయకపోగా నిర్వాసితులపై చిన్న చూపు చూస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు యాజమాన్యం, జిల్లా కలెక్టర్ మల్లికార్జున నిర్లక్ష్యం కారణంగా గత నెల అనారోగ్యంతో గంటిపిల్లి అప్పారావు, పల్లేటి అమ్మోరు ప్రాణాలు కోల్పోయారని, వీరి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో 45 రోజుల పాటు నిర్వాసితులు ఆందోళన చేస్తే కనీసం మంత్రి గుడివాడ అమర్నాథ్ కన్నెత్తి చూడలేదని, శుక్రవారం పక్కనే ఉన్న పెంటమ్మ తల్లి ఆలయం ప్రాంతంలో తన ఇంటింటి ప్రచారం చేపట్టారు తప్ప తమ ఆందోళన గురించి పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగవరం, యారాడ ప్రాంతాలకు ఓట్లు అడిగేందుకు గుడివాడ ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించారు. కార్మికుల విధులు బహిష్కరించడంతో పోర్టులో ఎక్కడికక్కడే పనులు స్తంభించాయి. గంగవరం పోర్టులో బ్రిటిష్ పాలన సాగుతోందని గంగవరం పోర్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోర్టులో ఉద్యోగులు కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. శనివారం సుమారు 3,000 మంది పోర్టు కార్మికులు విధులను బహిష్కరించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోర్టు గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం కార్మిక చట్టాలను తొంగలో తొక్కి స్కేల్ 3,700 రూపాయలను చెల్లిస్తోందన్నారు. కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనం 36,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందించాలని, డెస్ట్ అలవెన్స్ అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇప్పటికైనా యాజమాన్యం దిగి రాకుంటే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామన్నారు.